వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో నేడు వైసీపీ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో వైఎస్ జగన్ పార్టీ ముఖ్య నేతలతో సమావేశమవుతారు. ఈ సమావేశానికి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, పార్లమెంట్ కోఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ కోఆర్డినేటర్లు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ వ్యూహ రచన, ఎస్ఐఆర్ అంశం, పార్టీ కమిటీల నిర్మాణం తదితర కీలక అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. అలాగే చంద్రబాబు ప్రభుత్వ 2 ఏళ్ల పాలనలో జరిగిన వైఫల్యాలు, ప్రజా సమస్యలు, సమకాలీన రాజకీయ పరిణామాలపై పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో నేడు వైసీపీ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో వైఎస్ జగన్ పార్టీ ముఖ్య నేతలతో సమావేశమవుతున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అబ్దుల్ అలీం ఫోన్ లైన్ అందిస్తారు. అలీం, గుడ్ మార్నింగ్ ప్రియాంక. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఉదయం 11 గంటలకు తన కార్యాలయంలో ముఖ్యమైన పార్టీ నేతలు, అలాగే రీజనల్ కోఆర్డినేటర్లతో పాటు స్థానిక ఏదైతే ఇన్ఛార్జీలు ఉంటారో వారందరితో కూడాను ఒక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. సుమారు 175 నియోజకవర్గాలకు సంబంధించిన పార్టీ ఇన్ఛార్జీలతో పాటు రీజనల్ కోఆర్డినేటర్లు, అలాగే ఎంపీ అభ్యర్థులు, అలాగే స్థానికంగా ఎమ్మెల్సీలుగా ఉన్న వారందరూ కూడాను ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది. ప్రియాంక, ఉదయం 11 గంటలకి సమావేశం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ నియోజకవర్గ వారీగా పార్టీ పరిస్థితి ఏంటనే దాని మీద కూడాను ఒక సమీక్ష సమావేశాన్ని వైఎస్ జగన్ నిర్వహించనున్నారు. అంతేకాకుండా ముఖ్యంగా కు సంబంధించిన ఎన్నికల అంశము పెద్ద వివాదంగా మారుతున్న నేపథ్యంలో ఎన్నికలలో ఓట్ల తగ్గింపు చేయాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నుతుందని, ఇందులో భాగంగా వైఎస్ఆర్సీపీకి చెందిన ఎవరైతే కార్యకర్తలు కావచ్చు, పార్టీకి చెందిన అభిమానులు కావచ్చు, పార్టీని ప్రేమించేవారు వారందరి ఓట్లను కూడాను తగ్గించే వ్యూహాన్ని టీడీపీ చేస్తుందన్న అనుమానం మీద కూడాను వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు వైఎస్ జగన్ కు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు సమావేశంలో కీలకంగా కు సంబంధించిన అంశం కూడాను చర్చకొచ్చే అవకాశం ఉంది. అలాగే మీరు అన్నట్లుగా స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో స్థానికంగా ఉన్న పార్టీ స్థితిగతులు ఏంటి, పార్టీ విడిచి వెళ్లిన ప్రాంతాల్లో పార్టీ బాధ్యతలు ఎవరు చూసుకుంటున్నారు, అలాగే పార్టీ వచ్చే ఎన్నికల్లో దిశానిర్దేశం ఏ విధంగా ఉండాలనే దాని మీద కూడాను వైఎస్ జగన్ ఒక మార్గాన్ని పార్టీ నేతలకు సూచించనున్నారు. అంతేకాకుండా ముఖ్యంగా ప్రస్తుతం ప్రభుత్వ వ్యతిరేక పవనాలు ఎక్కువగా వీస్తున్న నేపథ్యంలో పార్టీకి సంబంధించిన స్ట్రాటజీ ఏంటి అనే దాని మీద కూడాను వైఎస్ జగన్ సుదీర్ఘంగా ఈ రోజు చర్చించనున్నారు. ఈ సమావేశం సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడాను పార్టీ కార్యాలయంలో పార్టీ సంబంధించిన క్యాడర్ అంతా కూడాను నిర్వహించడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం అయితే పార్టీ చెందిన ముఖ్య నేతలు ఏదైతే విజయనగరం, శ్రీకాకుళం చెందిన నేతలందరూ కూడాను నిన్ననే పార్టీ కార్యాలయం చేరుకున్నారు. నిన్న కూడా పార్టీ ముఖ్య నేతలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సుగాలి ప్రీతి కూడా వైఎస్ జగన్ వద్దకు రావటం, అంతేకాకుండా తనకు జరిగిన అన్యాయం చెప్పిన నేపథ్యంలో ఈ రోజు కూడాను వైఎస్ జగన్ మీడియాకి ఏదైనా ముఖ్యమైన సమాచారం ఇచ్చే అవకాశం ఉందన్న ఉత్కంఠ అయితే ప్రస్తుతం మీడియా వర్గాల్లో ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు జరుగుతున్న సమావేశాన్ని ఉద్దేశించి వైఎస్ జగన్ ఏం మాట్లాడతారనేది కూడాను 11 గంటల తర్వాత కూడాను తెలిసే అవకాశం ఉంది. ప్రియాంక, రైట్ అలీం, థ్యాంక్ యూ.